ఈరోజు మనతో పాటు జస్ట్ ఏ మినిట్ మూవీ టీం ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ సాంగ్ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ ఫిలిం ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళ టీం మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, ఎలా ఉన్నారు? बॉलीवुड वन मूवी की నేను ఈ టీజర్ చూసిన తర్వాత కాన్సెప్ట్ అర్థం కాలేదు. టీజర్ బాగా వెళ్తుంది అనుకుంటున్నాను. అది మీకు ట్రైలర్ రోజు మీకు ఆ కంటెంట్ అర్థమవుతుంది. అడల్ట్ కంటెంటా, అడల్ట్ కామెడీయా, ఫ్యామిలీ బేస్డ్? మీరు ట్రైలర్ చూస్తే కనుక కొంత ఎస్ ఇది వేరే అనేది అర్థం అవుతుంది. అంతే కదా మా బేసిక్గా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు హీరో హీరోయిన్ మాట్లాడడం చూస్తా కానీ ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చావు? లొకేషన్ ఫోన్ वीडियो को వీడియో కాల్. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు జస్ట్ ఏ మినిట్ మూవీ టీం ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ సాంగ్ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ ఫిలిం ఎప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళ టీం మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ దగ్గర స్టార్ట్ చేద్దాము. ఓకే. సో నేను ఈ టీజర్ చూసిన తర్వాత నాకు బేసిక్గా సంథింగ్ యూత్ బేస్డ్ ఫిలిం అనిపించింది. కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఏం కాన్సెప్ట్, సినిమా ఏంటి? కాన్సెప్ట్ అనేది నేను యాస్టీస్ ఇప్పుడు రివీల్ చేయలేను యాజ్ ఆఫ్ నో, బికాస్ ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఆ రోజు నేను ఇంకా బ్రీఫ్గా లేకపోతే ఇంకా డీటెయిల్గా చెప్తాను. అండ్ రిగార్డింగ్ ట్రైలర్ కట్స్ ఏంటి అంటే మూవీలో మిక్స్డ్ కంటెంట్ చాలా ఉందండి. ఇట్స్ లైక్ మీకు టైటిల్ చూస్తేనే మీకు ఆల్మోస్ట్ ఆ పోలీస్ సింబల్ కానీ ఐస్ క్రీమ్ ఇవన్నీ మీకు కనపడుతుంటాయి కదా. ఇట్స్ లైక్ కంప్లీట్లీ మిక్స్డ్ కంటెంట్ అనమాట. మేమేంటి అంటే ఏ కంటెంట్ని పిక్ చేసుకున్నా స్ట్రైట్గా ఈ స్టోరీని ఆడియన్కి యాస్టీస్గా చెప్పలేము. బికాస్ ఇట్స్ లైక్ ఏ స్నాప్స్టిక్ కామెడీ అండ్ స్టోరీ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫ్లోలోకి మిక్స్డ్ ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక కంటెంట్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం కూడా చాలా కష్టం. సో టీజర్లో దట్స్ వే యూ గెట్ దట్ ఫీల్ అనమాట, మిక్స్డ్ కంటెంట్ లాగా అనిపించింది అని. బికాస్ ద స్టోరీ ఈస్ లైక్ అంటే ఒక అడల్ట్ కంటెంటా, అడల్ట్ కామెడీయా, ఫ్యామిలీ బేస్డ్ ఫిల్మా? ఇట్స్ అ ఫ్యామిలీ బేస్డ్ ఫిలిం బట్ సెన్సార్ డిక్లేర్డ్ ఈజ్ యాజ్ అ అడల్ట్ ఫిలిం అనమాట. బికాజ్ బికాస్ ఆఫ్ డైలాగ్సా లేదంటే ఏమన్నా సీన్సా? స్టోరీ ప్లాట్ అండి. ద స్టోరీ ప్లాట్ అండ్ ఈవెన్ డైలాగ్స్ అది మీకు ట్రైలర్ రోజు మీకు ఆ కంటెంట్ అర్థమవుతుంది యాజ్ స్టేజ్. అంటే అట్లీస్ట్ యూ కెన్ గెట్ ద గ్లాన్స్ అనమాట. అదే టీజర్ ఓన్లీ గ్లిమ్స్లా కట్ చేసి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అని చెప్తున్నారు. ఈ కథ చెప్పినప్పుడు కూడా ఏంటంటే దీంట్లో ఏంటంటే ఈ అడల్ట్ కామెడీ ఉంది కదా అని కూడా అడిగా నేను. బాబు ఇదేంటి మళ్ళీ దానిలో తోసేస్తారు ఏంటంటే, లేదండి అసలు దీంట్లో ఇట్లా ఎక్స్పోజింగ్ కానీ ఇంకొక అంటే ఏం లేదు, మీరు ఉండటం వల్ల టీజర్ కట్ అలా ఉండటం వల్ల అంటే డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్స్లో చిన్న ఆ ఫన్లో డబుల్ మీనింగ్ అవన్నీ ఉంటాయి, దీంట్లో కూడా ఉంటాయి. బట్ వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ ఉంది, మంచి సోల్ ఉన్న కథ ఇది. సో ఆ ప్రీ క్లైమాక్స్లో ఆ ఎమోషను, టువర్డ్స్ క్లైమాక్స్ వాడు ఆ స్ట్రగుల్లో నుంచి వాడిని ఎలా డ్రైవ్ చేసి వాడు వెళ్ళి దాంట్లో ఏమవుతాడు, మునుగుతాడా తేలుతాడా అనేది క్లైమాక్స్. మిగతాదంతా కూడా అదే ఆ ఫన్ కోటింగ్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్కి. సో నేనున్నాను కాబట్టి కొంచెం ఆ మోతాదు పెంచి ఓన్లీ డైలాగ్స్ పోర్షన్ వరకు కొంత ఆ కామెడీ కొంచెం డబుల్ మీనింగ్లతోటి వీటితో కొంచెం మసాలా డైలాగ్స్ తోటి నింపారు. సో ఆ టీజర్ కట్ చేసినప్పుడు కూడా కొంత అట్లా కట్ చేశారు ఫస్ట్ టీజర్. సో ఈసారి మనం ఏంటంటే కంటెంట్తో వెళ్దాం, అలా కాదు ట్రైలర్ అనేసి ట్రైలర్ రెడీ అయింది. యాక్చువల్గా మీరు ట్రైలర్ చూస్తే కనుక కొంత ఎస్ ఇది వేరే అనేది అర్థం అవుతుంది. సో మీరు ఎట్లా ఆన్బోర్డ్ అయ్యారు ఈ ఫిలింకి? डायरेक्टर का తెలుగు नहीं आता आप ये फिल्म because of director garu I on board it. Okay. What made you to choose this script? What is the convincing point? First of all, I was looking for neat and clean role. So I found this script is the right for me, this role basically. And script when he narrated, it's already like Bollywood one movie came, so I felt okay, that was a big hit. And like all the people from like all the age group got connected, so I thought okay, this is new for Telugu industry and I should do this one, something new. Yeah. So what is your characterization in this film? Mine is
cute, bubbly girl, college going girl. ఫనన్న ఎలా ఉన్నారు? ఫైన్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు అందరికి జనాలకి. ఎందుకు గ్యాప్ తీసుకున్నా నేనే. అంటే అలా చెప్తున్నారా లేకపోతే గ్యాప్ వచ్చిందా? చెప్తున్నా, చెప్పుకోవాలి. ఎందుకని? ఏం లేదు, అంటే ఒకప్పుడు జబర్దస్త్లో బిజీ, సినిమాలో అంటే ఉన్నవా ఇయర్లీ ఒక మీ దగ్గర నుంచి ఒక 15-20 సినిమాలు వచ్చాయి. అంటే అయితే ఇప్పటికి కూడా నిజం చెప్తున్నా కదా, ఇప్పటికీ చిన్న సినిమాలు చాలా చేస్తున్నా కానీ థియేటర్ రిలీజ్ వరకు రావట్లేదు. అంటే ఎందుకంటే ఒకప్పుడు మీకంటూ సపరేట్గా రైటింగ్ రాసే డైరెక్టర్స్ ఉన్నారు, మీకంటూ సపరేట్ క్యారెక్టర్ సినిమాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాల్లో చేసిన మీకు ఇప్పుడు చిన్న సినిమాలు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అండ్ జబర్దస్త్లో ఎందుకు మానేశారు? అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో? ఇప్పుడు జబర్దస్త్ అంటే అయిపోయింది, అది ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తీస్తారు. ఎక్స్ట్రా జబర్దస్త్ అయిపోయింది, బయటకు వచ్చి అంటే అది అవ్వకముందే మీరు మానేశారు కదా? అవును. అయిపోయిందంటే నా బతుకు మధ్యతరగతి ఫ్యామిలీ అట్లా మధ్యతరగతి ఆర్టిస్ట్ లాగా అయిపోయినా. ఉన్న వాస్తవం చెప్పాలంటే అటు పెద్ద స్టారు కాదు, అట్లనే కొత్త ఆర్టిస్ట్ లాగా కాదు. కొత్త వాళ్ళు ఏం చేసేస్తున్నారు, ఫ్రీగానే చేసేస్తాను. పెద్దోళ్ళు ఏమైంది, వాళ్ళు ప్యాడింగ్ కోసం వాళ్ళు పెట్టుకుంటాను. ఇక మనలాంటి వాళ్ళు ఇట్లాంటి పెద్దోళ్ళు ఇక మన సినిమా చేసి పిలిస్తే ఇక మా హీరో పిలిచి ఈ సినిమా మేము 15 years బ్యాక్ సినిమా చేసాం. మా తమ్ముడు డైరెక్టర్, ఒక సినిమా ప్రొడ్యూసర్, హీరో. ఈ తమ్ముడు అభి గురించి చెప్తున్నా. నాట్ ఓన్లీ హీరో, రియల్ హీరో. మాకు నిజంగా చెప్తున్నా, బయట కూడా మేము సినిమా చేసేటప్పుడు కానీ షూటింగ్ కానీ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ నాకు అది కావాలి ఇది కావాలి. నేను చెప్పిందంటే ఇట్లాంటి హీరోలు పెట్టుకుంటే ప్రొడ్యూసర్స్కి చాలా సేఫ్ అయింది. ఇది బిల్డప్ ఇయ్యాడు, హడావుడి ఇయ్యాడు, కారు పెడితే ఇక్కడి నుంచి అక్కడ ఆయన నడవడం తప్ప మమ్మల్ని నడిపిస్తాడు. ఎంత పెద్ద పిచ్చి రాకు, ఏడాకే రాన్న నడుద్దా అంటాడు. నేను ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ మీరేనా? ఈ సినిమా కాదు, ఈ సినిమా కాదు. ఓకే, ఏంటది ఆవు మేక మధ్యలో పులి. దాని అంటే ఆయనకి అన్ని కష్టాలు తెలుసు కాబట్టి, అంటే ఎలా ఉండాలి, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టద్దు అట్లుంటాడు అనమాట. తప్పు చెప్పినా? సీరియస్ చెప్తుంటే భయం వేస్తుంది. పొగుడుతున్నా కానీ డిస్టర్బ్ చేయట్లేదు, పొగడతాం కదా. నిజం చెప్తున్నా, నిజంగా మంచి హీరో, అట్లాంటి వాళ్ళు కావాలి. అండ్ మీకు కూడా అడల్ట్ కామెడీ కొత్త కదా, ఫస్ట్ టైం అనుకుంటారు కదా? కొత్త అంటే స్క్రీన్ మీద కొత్త, అంతే కదా. స్క్రీన్ మనం తెలుగు తెలవని అమ్మాయి నవ్విందంటే ఎంత కామెడీ చెప్పింది. కామెడీ కవర్ చేయొద్దు అన్న, చేసినట్టున్నారు. అందరు నవ్వుతుంటే నవ్వండి. తెలుగు ఆత, తెలుగు ఆత అర్థం అవుతుంది. ఈ అమ్మాయి ఆడు కూడా తెలుసు కదా, గోకేడు కదా, గోకేడు కదా. నై గో గుడ్స్ నేను నేను లొకేషన్ లొకేషన్ ఎవరితో మాట్లాడుతున్నా, ఓన్లీ లేడీస్ తో మాట్లాడతాను. ఇంకెవరితో గ్యాప్ లో కూడా ఇద్దరు మాట్లాడుతున్నారు. చూడు ఎక్స్ప్రెషన్ చూడు, ఎవరన్నా గోపుతున్నట్టు అమ్మాయితో కొబ్బడ. ఆవిడ తెలుగు రాని తెలుగుతో చెప్తూ ట్రై చేసి ప్రయత్నించి చెప్తున్నారు. అసలు అమ్మాయిలతో అసలు మామూలుగా మాట్లాడు, అదే మేము చెప్పేది కూడా. అమ్మాయిలతో మామూలుగా మాట్లాడు. ఇందాక ఇంటర్వ్యూ గ్యాప్ లోనే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అన్న. నేను అసలు ప్రమోషన్స్ వచ్చినప్పుడు హీరో హీరోయిన్ మాట్లాడుకుని చూస్తా కానీ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. లేదు చెప్పే నీ దూరంగా. ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చావు? లొకేషన్ ఫోన్ వీడియో కోసం. వీడియో కాల్. ఏ వీడియో కోసం? మన టీమ్ వీడియో. అన్న అది ఆ వీడియో చెప్పు. మళ్ళీ వీడియో కోసం అంటే ఆయన ఏం పెడితే పంపిస్తాడు. అందులో ఆయన చూస్తే ఏంటంటే సెంటిమెంట్గా భలే వర్కౌట్ అవుతుంది. డైరెక్టర్లు అందరూ నాకు చూడండి అంటాడు ఆయన. కలిసి వస్తున్నారు. నేను అసలు ఇంత మంచిగా పట్టుకొని ఎంత అపవాదేశం. ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎవరు చెప్తే అమ్మా అంటారు. You told so good about him and he's telling all these things. Oh, he is very good boy. Good boy. That director is also very good boy. No అమ్మాయిలు టచింగ్, నో అమ్మాయిలతో మాట్లాడింగ్, నో అసలు ఇద్దరు ఈజ్ వెరీ గుడ్ పర్సన్స్. అదే వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు, వదిలేచ్చు కదా. కాదు, నాదొట్టి బిస్కెట్ ఇక్కడ అంతా అసలు చేసినట్టు వాళ్ళిద్దరే. మా అంతా పైపే కలర్ మంచిగా బొట్టు పెట్టుకుని అయిపోయింది. వెళ్దాం ఇక. నేను అనుకున్నా ఇగో ఏదో అంటారు కదా, ఫస్ట్ రాగానే కూడా చాలా ఫస్ట్ క్వశ్చన్ సేమ్ అబ్బా ఏదో అంటారు కదా, చేసేయన్నీనేమో పతివ్రత ఉంటాయి. అది నేను చెప్తే బాగుండదని చెప్పలేదు. ఎట్లుంటుంది తెలుసా, అసలు ఇట్లనే అమ్మాయిల దగ్గరకు సబ్జెక్ట్ ఇప్పుడు మీరు అలా వెళ్తారండి, అలా వెళ్ళిన తర్వాత అబ్బో అంటే అసలు అమ్మ ఏం తెలియదన్నట్టు ఇట్లా 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 ఉంటుంది. తర్వాత లెక్క వేరుంటుంది. ఇక
చెప్పు, నువ్వు చేతి బాగా చెప్తున్నా చెప్పు. ఎందుకు అన్ని అంత లేదు పాపం, లేదు పాపం, మంచి కుర్రాడు, ఎందుకు అట్లా చెప్తాను. లేదు సార్, ఏ, అంతా నేను- వాళ్ళు. అట్లా చెప్తాను, నేను ఏమన్నా ఇబ్బంది పెడతానని చెప్పినా మంచిగా సబ్జెక్ట్ అదే చెప్పాను నేను. మా సినిమాలో ఎట్లాంటి బూత్ నిజం చెప్తున్నా, ఈసారి నేనే ఆ ఏ సర్టిఫికేట్ వస్తే పొరపాటు నా వల్లనే వచ్చింది. నేనే 2-3 డెవలపింగ్ మాట్లాడిన తప్ప మా హీరో మాత్రం ఈసారి ప్యూర్. మీ ఐడియా అది మాట్లాడాలి, ఇట్లా వర్కౌట్ అవుతుంది, ఇట్లా మాట్లాడాలి అని. ఏది సినిమాలోనా బయట? అంటే ట్రైలర్ టీజర్లో పిసికేయడం అంత డైలాగ్ మీ అది నాదే ఉంది. ఎందుకంటే ఇక ఒకటే అన్నాడు, నన్ను మాత్రం మీరు ఇన్వాల్వ్ చేయొద్దు, నాకు ఇప్పటికే అన్ని మంచి చేస్తున్నా వస్తున్నాయంటే నువ్వేం మాట్లాడికి సార్ నేను చూసుకుంటాను. నన్ను ప్రేమ పెట్టుకుని నువ్వు మాట్లాడే ఎలా చేసినా నాకే కదా వస్తుంది. నిజంగా ఇందులో ఒక సీన్ ఉంటుంది 3 minutes, అది మీరు చూస్తే నవ్వుతూనే ఉంటారు. నేను నా డబ్బింగ్ అయిపోయిన తర్వాత అక్కడ డబ్బింగ్ చెప్పించాను, మన వాళ్ళు ఎవరు లేరు, డైరెక్టర్ చెప్పిస్తారు కదా. ఇక డబ్బింగ్ సూట్లో అన్న ఒక్కసారి ఈ సీన్ చూడంటే 3 నిమిషాలు సీను రన్నింగ్ నడుస్తూనే ఉంటాడు, నడుస్తుంటే వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో 3 నిమిషాలు నాన్ స్టాప్ నేను నవ్వా. నా కామెడీ కాదు, మా హీరో. అవునా కదా, నిజం చెప్పు. అది అందరికీ ఆ సీన్ మాత్రం ఇలీరియస్ కామెడీ. 3 minutes. ఎలా అంటే ఫస్ట్ టైం అడల్ట్ కామెడీ చేయడం, ఇలాంటి రోల్ యాక్సెప్ట్ చేయడం, అవును. ఎందుకు కాన్సెప్ట్ ఎవరికైతే ఇప్పుడు చేయలేదు. కాకపోతే అది అడల్ట్ కానీ డబల్ మీనింగ్ బూతులు అంటే మరీ వల్గారిటీ గలీజ్గా ఎబ్బెట్టుతనంగా అయితే ఉండదు. ఉన్నదంటే జస్ట్ 1-2 సీన్లు తప్ప మిగతా అన్నీ కూడా ఒక ఫ్రెండ్స్ మామూలుగా ఎట్లా మనం పంచిలు ఎలా వేసుకుంటాం రూమ్లో అట్లే ఉంటుంది తప్ప మరీ వల్గారిటీ కానీ ఏదో అయితే ఉండదు. నేను మాత్రం అది చెప్తాను. సో ఈ ఫస్ట్ థియేటర్ అనుకున్నారా బ్రో, లేదంటే ఓటీటీ ఏమన్నా ప్లాన్ చేస్తారా? ఇనీషియల్గా Day 1 నుంచి మేము థియేటర్కి ప్లాన్ చేస్తామండి. ఎలా వస్తుంది ఇప్పుడు దాకా మీకు రిలీజ్ అయిన అన్నిటి నుంచి రెస్పాన్స్? ఇప్పటి వరకు అయితే మా సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ టీజర్ వాజ్ వెరీ లైక్ నార్మల్ అనమాట. లైక్ టీజర్ బాగా వెళ్తుంది అనుకున్నాం, బట్ దెన్ నిజంగా చెప్పాలంటే టీజర్ వాజ్ అవర్ ఫస్ట్ స్టెప్ ఇన్ టు ద మార్కెట్ అనమాట. వెన్ ద సాంగ్స్ వాజ్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్, దట్ స్వేర్ ఇట్ పుష్డ్ అస్ ఫార్వర్డ్ అనమాట. సో బేసిక్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా సినిమా ఫస్ట్ చెప్పినప్పుడు ఒకటిలాగా లాస్ట్లో బూత్ సినిమా అయిపోయింది. ఎలాగో ఈ సినిమా ఫస్ట్ చెప్పింది ఇప్పుడు తీసింది ఒకేలా తీసారా లేదంటే అంటే అది కూడా తీసేటప్పుడు మనకు తెలుస్తుంది కదా, మనం తీసేటప్పుడు. బట్ అంటే మనం అర్థం చేసుకునే, అంటే సినిమా మేము అర్థం చేసుకునేది వేరు, ఆడియన్ అర్థం చేసుకునేది వేరు. మనం ఏ రకంగా చూస్తాం అది. ఒకసారి బ్లాక్ బస్టర్ అయిపోయిన సినిమాకి కూడా డైరెక్టర్స్ అప్లోడ్ ఇంత పెద్ద హిట్ ఎందుకైంది వాళ్ళకు కూడా అర్థం కాదు. అందరూ హిట్ అవ్వాలని సినిమా చేస్తాం, బట్ అది ఆ మ్యాజిక్ ఆడియన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు అనేది. బట్ సో మేము చేసినప్పుడు అది ఫన్ అనే ఫీల్ అయ్యి చేసాం. చేసేటప్పుడు అది తెలియదు, బట్ అది బట్ ఇది కూడా అంటే మేము బిలీవ్ చేసేది అదే. ఇది కూడా మేము చక్కగా చేసాం, మంచి హెల్తీ కామెడీ చేసామనే మేము బిలీవ్ చేస్తున్నాం. లేకపోతే ఆడియన్లోకి వెళ్ళిన తర్వాత అది ఎలా కనెక్ట్ అవుద్ది అనేది అదైతే పజిలే కదా. సో మేము బెస్టే, హోప్ ఫర్ ద బెస్ట్ అది. సో ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి మీకు కొంచెం ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఎలా ఉంది ఇప్పుడు ఈ టైంలో రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడు? టెన్షన్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ? 2 days అండి, నిద్ర రావట్లేదు, రాత్రులు వస్తారు, నిన్న నైట్ కూడా అసలు పడుకోలేదు. అండ్ స్టిల్ ఐఎమ్ యాక్టివ్. లైట్స్ వల్ల కొంచెం బిజీ ఉందేమో కానీ బట్ స్టిల్ లైక్ ఆ ఎగ్జైట్మెంట్ అనేది లోపల తెలియని గంగం డ్యాన్స్ అంటారు కదా, అలా అనమాట. షూ లేకపోతే నాకు కాళ్ళు షివర్ అయ్యేది, లైట్గా కనపడిపోయేది, మేనేజ్ చేస్తున్నా. బట్ ఇట్స్ కంప్లీట్ లైక్ నేను హ్యాండిల్ చేస్తున్న టీమ్ క్రెడిట్ అనమాట. దట్స్ హౌ ఐ బికేమ్ ఏ డైరెక్టర్ అండి. దీనికి ఏదో నేను ఏదో దాన్ని ఏమంటారు కదా, నక్కతోక తొక్కాడరా అంటారు కదా, అలా అయ్యానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ బట్ నేను దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్షన్ చేయడానికి కారణం అయితే మటుకు నా కెమెరామెన్ అభిషేక్ అన్న, ఫన్ అన్న అండ్ మై ఫోకస్ పుల్లర్ సార్, ఈ 4. కానీ కంప్లీట్గా స్టోరీ మంది, స్క్రీన్ ప్లే మంది, డైరెక్షన్ మంది అంటే ఓకే, ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన పని మనం చేసుకోవచ్చు. ఒకళ్ళు స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకొకరు డైరెక్షన్ అన్నప్పుడు మైండ్ సెట్స్ వర్కౌట్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఆ క్లాషెస్ అనేవి చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. అట్లా ఈ సినిమాకి ఏమైంది సార్? ఒక సినిమాకి, ఇది మా అభిషేక్ అన్న చెప్తూ ఉంటాడు సార్, ఒక సినిమాకి ఒక టెక్నీషియన్స్తో కానీ ఎవరితో వర్క్ చేస్తున్నామంటే వాళ్ళ కంప్లీట్ మైండ్ సెట్స్ మనకు అర్థమైపోతాయి. ఒకసారి ఒకడు మనకు కంప్లీట్గా అర్థమైపోయాడు అంటే వాడంటే అసహ్యం వేస్తుంది ఖచ్చితంగా. అయినా కూడా సుకుమార్ గారు, బన్నీ గారు, లేదంటే దిల్ రాజు గారు, అండ్ దెన్ ఇంకెవరున్నారు మన త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, హూసో ఎవర్ యూ టేక్ ద కాంపో, వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎలా చేస్తారు సార్ అంటే ఆయన నాకు ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే, యశ్వంత్ నీ అండర్స్టాండింగ్ అలా ఉండాలి, నువ్వు అంత అండర్స్టాండింగ్ ఉండి నువ్వు ఇదొక శాంపుల్, నువ్వు రేపటి నాటికి 100 కోట్ల సినిమాలు చేసి డైరెక్టర్ అయితే అప్పుడు అదెలా హ్యాండిల్ చేస్తావని. హీ వాజ్ లైక్, అండ్ నిజం చెప్పాలంటే అలా భుజం తట్టి చెప్పే పర్సన్ లేకపోతే నేను ఖచ్చితంగా మీరు చెప్పిన వాటికి కొలాప్స్ అయిపోయేవాడిని సార్. వీళ్ళు లేకపోతే ఫస్ట్ కాపీ వరకు అయితే నేను వచ్చేవాడిని కాదు. అండ్ ముఖ్యంగా అభిషేక్ అన్న, అండ్ అగైన్ మా ధర్మపురి ప్రకాష్ గారు, అండ్ అగైన్ మా తన్వీర్ గారు,
అండ్ అగైన్ సెట్లో నాకు కొండంత అండగా ఉన్న మా కార్తిక్. దీస్ ఆర్ ద 4 pillars ఫర్ మీ. ఎస్, సో డెఫినెట్గా మీరు చేసిన ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఓకే, సో డెఫినెట్గా ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. సినిమా సక్సెస్ అవ్వాలి, ఇక నుంచి మీ కెరియర్స్ అంతా మంచి రేంజ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.